హాయ్ ఫ్రెండ్స్, ఏమి లేదండి, చిన్న మాట చెప్తున్నాను. అమ్మాయిలకి అబ్బాయిలకి చెప్తున్నానండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఒక జంట భార్యాభర్తలని భార్య అంటే భర్తకి చెప్పలేనంత ఇష్టం, అలాగే భర్త అంటే భార్యకి చెప్పలేనంత ఇష్టమండి. ఎందుకు చెప్తున్నానంటే, తన కుటుంబాన్ని వదులుకొని మన కోసం వచ్చింది కాబట్టి తనని మన కట్టే కాలేంత వరకు తనని ప్రేమిస్తూనే ఉంటామండి మనం. ఎందుకు చెప్తానంటే, ఒక్కసారి భార్యని ఇష్టపడ్డాడంటే తన కట్టే కాలేంత వరకు భార్యని వదిలిపెట్టాడండి. భార్యని వదిలిపెట్టాడు కట్టే కాలేంత వరకు అంతా ఇష్టపడతాడు. వేరే అమ్మాయి అంక చూడడు, వేరే అమ్మాయిని ఇష్టపడ్డాడని అర్థం చేసుకోండి. మీరు కొన్ని కారణాల వల్ల అపార్థం చేసుకోకండి. ఏదైనా మన కళ్ళు మనల్ని ఒకసారి మన సౌండ్ని మనల్నే మోసం చేస్తేనే. నిజాయితీగా నీ ముందు మాట్లాడేవాడు, నిజాయితీగా నీ ముందు ఫోన్ మాట్లాడైతే నచ్చరండి ఈ రోజుల్లో. అబద్ధాలు చెప్తారు చూడండి, వాళ్ళు నచ్చుతారు. వేరే చోట సంసారం చేసేవాళ్ళు, వేరే చోట తప్పులు చేసేవాళ్ళు, వేరే చోట మాట్లాడేవాళ్ళు వాళ్ళైతే నచ్చుతారండి. అర్థం చేసుకోండి అమ్మా. ఎందుకు చెప్తున్నానంటే, భార్యని ఒక్కసారి ఇష్టపడ్డంటే కట్టి కాలేంత వరకు భార్యని వదిలిపెట్టడమ్మా. అర్థం చేసుకోండి. వేరే అమ్మాయి ఇంకా కూడా చూడరు. మీరు అర్థం చేసుకోండి. భర్తనే అనుమానించుకోకండి. నిజాయితీగా ఉన్నాను. ఎందుకంటే తన నిజాయితీగా ఉన్నవాడు ఎంత బాధపడతాడో ఆలోచించండి అమ్మ. మీరు ఎంత కుంగిపోతాడు, ఎంత బాధపడతాడు. నా భార్య నన్ను అనుమానిస్తుందని ఎంత బాధపడతాడు, ఎంత మనోవేదన పడతాడు. మీరు ఒకసారి ఆలోచించండి అమ్మ భర్తనే. ఎందుకు చెప్తున్నాను, నా భార్య అంటే నన్ను ఇలాగ అనుమానించింది, నా మీద ఇలాగా పొగాలు పుట్టించుకుంది, నా భర్త ఎంత బాధపడుతున్నాడు, ఎంత శోధన పడుతున్నాడు అని ఆలోచన అమ్మా. మీరు మోసం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు నచ్చుతారమ్మా మీకు. వేరే చోట కాపురాలు పెట్టేవాళ్ళు, అలాగే వేరే చోట మాట్లాడే వాళ్ళు అయితే నచ్చుతారమ్మా. ఈ రోజుల్లో నిజాయితీగా ఉన్న వాళ్ళు నచ్చరు. అలాగే అబ్బాయిలు కూడా చెప్తున్నా, మీరు కూడా నిజాయితీగా ఉండమ్మా. అబ్బాయిలు మీకు కూడా చెప్తున్నా, స్త్రీని, మీ భార్యని మీరు కూడా కట్టి కాలేంత వరకు వదిలిపెట్టుకోకండి. మీ భార్యని మీరు మోసం చేయకోకండి. మీ భార్యని మీరు ప్రేమిస్తున్నాడు ఎప్పటికీ వదిలిపెట్టమోకోకండి. అబ్బాయిలకు గారు చెప్తున్నా, అర్థం చేసుకోండి. మీరు కూడా మీ భార్యని కంటి రెప్పలా కాసి కాపాడుకొని మోసం మట్టికి చేయకోకండి. మీ భార్యని కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే తన కుటుంబాన్ని వదులుకొని మీకోసం వచ్చిందని. అలాగనే మీ భార్యని మీరు మోసం చేయకోకండి. అలాగే మరొకసారి చెప్తున్నా, భర్తనే